వెల్కమ్ టు జ్ఞానప్రసన్న మాస్టర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం, ఒక జాతకంలో ఆత్మకారకుడైన గ్రహం ఇతర గ్రహ దశల్లో తన భుక్తిలో నష్టం కలిగిస్తారా అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు తీసే అనేక విధానాలలో ఈ ఆత్మకారకుడిని బేస్ చేసుకొని తీసే ఫలితం ప్రత్యేకమైనది. ఇక జాతకంలో ఆత్మకారకుడు అంటే ఎవరు అనే విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను. ఒక జాతకంలో లగ్నం నుండి 12 స్థానాలలో నవగ్రహాలు అమరి ఉంటాయి. ఇందులో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అపసవ్య దిశలో సంచరించే గ్రహాలు కాబట్టి వీరిని వదిలి మిగిలిన సప్తగ్రహాలైన రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర మరియు శని, ఈ సప్తగ్రహాలలో అధిక డిగ్రీలలో ఉన్న గ్రహాన్ని ఆత్మకారకుడని అంటారు. అంటే ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఇందులో ఏ గ్రహం అధిక డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహం ఆత్మకారకుడని తీసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాము. ఒక కుంభలగ్న జాతకం. లగ్నంలో రవి భగవానుడు 29 డిగ్రీలలో ఉన్నారు. వేరే ఏ గ్రహాలు రవి ఉన్న డిగ్రీ కంటే అధిక డిగ్రీలో లేరు. ఇది సప్తగ్రహాలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సో ఒక లగ్నానికి ఏ గ్రహం అయితే అధిక డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహం ఆత్మకారకుడుగా తీసుకోవాలి. ఇక ఈ ఆత్మకారకుడి యొక్క విధి ఏమిటి అంటే, ఒక జాతకుడి ఆలోచనలు, చర్యలు, ఆధిపత్య సామర్థ్యం ఇవన్నింటినీ నిర్ణయించే కెపాసిటీ కలిగి ఉంటారు. ఈ ఆత్మకారకుడి దశలో జాతకుడిని గొప్ప ఎత్తుకు తీసుకొని వెళతారనేది సహజ విధి. అయితే అందులోని ఇంకొక సూక్ష్మ విధి ఏమిటి అంటే, ఈ ఆత్మకారకుడు ఇతర గ్రహాల దశలలో పని చేయడానికి నిరాకరిస్తాడు. కరెక్ట్ అయిన ఫలితాలను ఇవ్వడు. మ్యాక్సిమం చెడు ఫలితాలను ఇస్తారు. సో ముందుగా మీ జాతకంలో ఆత్మకారకుడు ఎవరు అని తెలుసుకోవాలి. సప్తగ్రహాలలో ఆత్మకారకుడు ఎవరైనా కావచ్చు. ఏ గ్రహం మీ జాతకంలో అధిక డిగ్రీలను పొంది ఉందో ఆ గ్రహమే ఆత్మకారకుడు. ఈ ఆత్మకారకుడు తన దశాకాలంలో గొప్ప గొప్ప విజయాలను ఇస్తారు. లగ్నానికి అశుభగ్రహమైన, లగ్నానికి అష్టమాధిపతి అయినా, 6వ స్థానాధిపతి అని లెక్కించనవసరం లేదు. ఆత్మకారకుడని స్పెషల్ పోస్టింగ్లో ఉన్నారు కాబట్టి తన దశాకాలంలో మీకు అన్ని విధాలైన విజయాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అదే ఆత్మకారకుడు ఇతర గ్రహాల దశల్లో తన భుక్తి కాలంలో చాలా చెడు ఫలితాలనిస్తారనేది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము. ఒక వృశ్చిక లగ్న జాతకం. లగ్నాధిపతి కుజుడు మకరంలో ఉచ్చస్థితిని పొంది ఆత్మకారకుడుగా ఉన్నాడు. అంటే ధనిష్ఠ నక్షత్రం 2వ పాదంలో ఉన్నారు. ఒక 28 డిగ్రీలలో ఉన్నారు అనుకుందాము. ఈ జాతకుడికి కుజదశ వస్తే చెప్పుకోదగ్గ విజయాలు ఉంటాయి. గొప్ప పురోగతి, అభివృద్ధి అందుబాటులో ఉంటుంది. కానీ అదే సమయం ఇతర గ్రహాల దశల్లో, ఉదాహరణకు గురు మహాదశలో కుజభుక్తి వచ్చినప్పుడు, గురువు కుజుడు మిత్రగ్రహాలే కదా, లగ్నాధిపతే కదా, మంచి ఫలితాలు ఉంటాయని ఆలోచించనే కూడదు. తానున్న స్థాన రీతిగా, ఆధిపత్య కారకత్వ రీతిగా జాతకుడిని పడరాని పాటలు పడేట్లు చేస్తాడు. సో ఆత్మకారకుడి చెడ్డ గుణం ఏమిటి అంటే, తానే రాజు అనుకుంటాడు. నేనెందుకు కట్టుబడి ఉండాలనుకుంటాడు. రాజుగా ఉన్నవాడు బానిసగా మారలేడనే లాజిక్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఆత్మకారకుడంటే రాజు. అతడు ఒక దశలో దశానాథునికి కట్టుబడి ఉండడు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా పనిచేస్తాడు. ఇలా ఒంటరిగా పనిచేసేప్పుడు జాతకుడికి మంచి ప్రయోజనాలకు బదులు నెగటివ్ ఫలితాలనిచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి
ఆత్మకారకుడు తన దశాకాలంలో జాతకుడిని గొప్ప ఎత్తుకు తీసుకొని వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం. అదేవిధంగా ఇతర గ్రహాల దశాకాలంలో తన భుక్తి వచ్చినప్పుడు పడరాని కష్టాలను పడేట్లు చేస్తాడు. మీకు ఇటువంటి ఆత్మకారకుడి భుక్తి జరగబోతుందంటే అదనపు అవగాహన మరియు జాగ్రత్తతో ఉండాలని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక కుంభలగ్న జాతకంలో బుధుడు ఆత్మకారకుడిగా ఉన్నారు అనుకుందాము. పంచమ అష్టమాధిపతి పంచమ స్థానమైన మిథునంలో స్వంత రాశి అనే స్థితిలో పునర్వసు నక్షత్రం 3వ పాదంలో అధిక డిగ్రీలో ఉన్నారు. అయితే మీకు ఇక్కడ 28 డిగ్రీలలో ఉంటేనే ఆత్మకారకుడా అనే సందేహం రావచ్చు. సప్తగ్రహాలలో 6 గ్రహాలు 10 డిగ్రీలలో ఉండి ఒక గ్రహం 14 డిగ్రీలలో ఉంది అంటే ఈ గ్రహం ఆత్మకారక గ్రహంగా పేర్కొనబడుతుంది. సో ఇప్పుడు కుంభలగ్నానికి బుధుడు ఆత్మకారకుడు కాబట్టి ఈ బుధుడు తన దశలో జాతకుడికి గొప్ప గొప్ప విజయాలను, ఆర్థికాభివృద్ధిని, గౌరవ కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు. అయితే అదే ఇతర గ్రహ దశలో అంటే గురు మహాదశలో బుధభుక్తిలో పడరాని పాట్లు పడేట్లు చేస్తారు. ఆత్మకారకుడు కదా మంచి ప్రయోజనాలనిస్తారని నమ్మి మోసపోకూడదు. ఆత్మకారకుడు ఆత్మను నియంత్రించే శక్తి ఉన్న గ్రహం. ఎల్లప్పుడూ రాజుకు సమానంగా ఉంటాడు. ఇతరుల మాటను వినడు. వేరే గ్రహదశలు ఒకవేళ రాహుదశ బుధభుక్తి అనుకోండి, చీటింగ్ మోసాన్ని ఎదుర్కొనేట్లు చేస్తారు. కేతుదశ బుధభుక్తిలో దేహరీతిగా మన రీతిగా అన్ని సమస్యలను ఎదుర్కొనేట్లు చేస్తారు. శుక్రదశలో బుధభుక్తి కుంభలగ్నానికి శుక్ర బుధులు భాగ్యాధిపతి పంచమాధిపతి మంచి ఫలితాలనిస్తారని లెక్కిస్తే పర్టికులర్గా ఆ భుక్తి జరిగే 3 సంవత్సరాల కాలం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక్కడే జనానికి జ్యోతిష్యంపై నమ్మకం పోతుంది. దశానాథుడు లగ్నానికి యోగాధిపతి, భుక్తినాథుడు లగ్నానికి పూర్వ పుణ్యాధిపతి. కానీ శుక్రదశ బుధభుక్తి ప్రారంభం నుండి చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నాను, అన్నీ ఫెయిల్యూర్స్లే, పిల్లల గురించి వరి అనేది ఉంది అని చెప్పేవారికి దశాభుక్తులను అనుసరించే ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఒక గ్రహం ఎలా పనిచేస్తుంది, ఎలా తన రూపాన్ని మారుస్తుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. తన దశాకాలంలో మిమ్మల్ని ఉచ్చస్థానంలో కూర్చోబెట్టే ఆత్మకారకుడే ఇతర గ్రహాల దశల్లో తన భుక్తి జరిగే కాలంలో మిమ్మల్ని కష్టపెట్టి జీవితంలో మరొక కోణాన్ని చూపించే గుణం కలిగి ఉంటాడు. ఆయన లగ్నాధిపతి కానివ్వండి, పూర్వ పుణ్యాధిపతి కానివ్వండి, భాగ్యాధిపతి కానివ్వండి, లగ్నానికి మిత్ర గ్రహాలు ఆత్మకారకుడైతే దెబ్బ కొంచెం సుమారుగా ఉంటుంది. అదే శత్రుగ్రహం ఆత్మకారకుడైతే ఇక చెప్పనవసరం లేదు. ఊహించుకోండి దెబ్బ ఎలా ఉంటుందని. సో ఆత్మకారకుడి విషయంలో ఎల్లప్పుడూ హెచ్చరికతో ఉండాలి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.